చూపించవా గోపాలం? అంటే ఇదేమన్నా ప్యాలెస్ మేడం చూడడానికి ఉన్నది ఒకటే బెడ్రూము. ఆ ఒక్క బెడ్రూమే చూపించు. ఇప్పటికిప్పుడు అంటే అది అదేంటి నేను అదేదో పక్క వీధిలో ఉన్న వాళ్ళ బెడ్రూమ్ గురించి అడుగుతున్నట్టు అంత టెన్షన్ పడుతున్నావు? చే పక్క వాళ్ళ బెడ్రూమ్స్ నేనెంతో చూస్తాను మేడం, నాకు చాలా చిరాకు. ఇదిగో మళ్ళీ మేడం అంటున్నావు. భూమి అంటానండి. మీరు కూడా పక్క వాళ్ళ బెడ్రూమ్ చూడకండి, చాలా చిరాకు ఉంటుంది. ఏం కాదులే గోపాలం, అక్కడుంది నీ బెడ్రూమేగా, పర్లేదు. అది అయిపోయి రాధ లోపల ఉంది, చూస్తే చచ్చిపోతాను. భూమి మేడం లోపలికి వస్తున్నారు. భూమి మేడం బెడ్రూమ్ చూడటానికి లోపలికి వస్తున్నారు. మా ఫోటోస్ లోపల ఎవరైనా ఉన్నారా? చచ్చా ఎందుకుంటారు మేడం, నేను బ్యాచులర్ని కదా. మరి నేను వస్తున్నా అని ఎవరు చెప్తున్నావు? అంటే అందులో ఉన్న చైర్ కి, బెడ్ పక్కన ఉన్న ప్లేస్ కి అన్నిటికీ చెప్తున్నాను అనమాట. మీరు ఉండండి, నేను చూపిస్తాను. జరగండి. ఏంటో నీ మాటలు నాకు అర్థం కావు. కమిన్ మేడం. ఇల్లు చాలా బాగుంది గోపాలం. బ్యాచులర్ ఇల్లు అంటే ఎవరు నమ్మరు. థ్యాంక్స్ మేడం. సైలెంట్ గా రాదా ప్లీజ్. పంపించాను బయటికి. ఒక 2 minutes నాకు ఇక్కడ ఇబ్బందిగా ఉంది. సీజన్ మొత్తం ఇక్కడే ఉన్నాను, మర్చిపోయావా? పంపించు. ఒక 2 minutes రాదా, పంపించేస్తాను. రాధ కనిపించకుండా బానే మేనేజ్ చేస్తున్నావు గోపాలం. అయినా రాధా ఎక్కడుంది? ఓ, ఈవినింగ్ వరకు అక్కడే సేఫ్ గా ఉండు రాధా. నేను గోపాలంతో చిల్ అవుతా. ఆగు, 2 minutes ఆగు. ఆగు. ఏమైంది గోపాలం? బాటిల్ కింద పడింది మేడం. పడిందా? ఎవరు విసిరినట్టు అనిపించింది. అంటే చూసుకోకుండా నా మీద నేనే ఇసురుకున్నాను. గట్టిగా ఏమైనా తగిలిందా? నేను వచ్చి చూడటా? అబ్బే, ఇప్పటికే నా కోసం చాలా చేశారు మీరు. మీరు రిలాక్స్ అవ్వండి, నేను వచ్చేస్తాను. ఒక్క నిమిషం మేడం, నేను వచ్చేస్తాగా. రాదా, ఇవాళంతా ఏం చేద్దామన్నావు? అవన్నీ ఇప్పుడు ఎందుకులే రాదా. పర్లేదు చెప్పు. సాయంత్రం వరకు కూర్చొని మీ మేడంతో సారీ మీ భూమితో సేవలు చేయించుకుంటావా? నాకు నా రాధ ఉండగా భూమి ఎందుకు సేవలు చేయించుకుంటాను చెప్పు. అంటే రాధని పెళ్లి చేసుకున్న సేవలు చేయించుకోవడానికా? నేను అన్నది ఇంట్లో నువ్వు ఉండగా భూమి ఎందుకు సేవలు చేయించుకుంటా అంటున్నాను. అంటే నేను ఇంట్లో లేనప్పుడు వెళ్ళి సేవలు చేయించుకుంటావా? నా ఉద్దేశం ఇంట్లో కాదు, లైఫ్ లో. ఓహో, నన్ను లైఫ్ నుంచి అప్పుడే గెంటేస్తున్నావు. నేను నీకు బోర్ కొట్టేశాను కదా గోపాలం. ఓకే. బోర్ కొట్టమేంటి రాదా, ఏం మాట్లాడుతున్నావు? ఇదిగో అమ్మ ఆవకాయ రాదా, ఎప్పుడు బోర్ కొట్టవు, సరేనా? అది అంజలి కదా. అంజలి నాకు తెలియదు కదా. భూమి తెలుసా? రాదా అరవకు. మళ్ళీ మీ భూమి వచ్చి నేను నీకు హెల్ప్ చేయనా గోపాలం అంటుంది. నొప్పి అరవరా మరి? నాకు వస్తుంది నొప్పి, నేను అరుస్తున్నానా? నన్ను బాతున్నావు కదా. కూల్ ఇలా వచ్చి కూర్చోదా, కూర్చో. రాదా, నా మొహానికి నువ్వు పడ్డావో పెద్ద మిరాకులు, అవునా కాదా? అవుననుకో. మరి నీలాంటి బంగారం నా లైఫ్ లో ఉండగా వేరే వాళ్ళతో నాకేం పని? అవును, నాకు బంగారం అంటే గుర్తొచ్చింది. ఈ మధ్య అందరూ బంగారం సిల్వర్ లో ఇన్వెస్ట్ చేశారు, చాలా బాగుందంట. మనకు కూడా ఏమైనా స్కీమ్ కడదాం గోపాలం, ఏమంటావు? తింగరదానా, మనం ఉన్న సిచ్యువేషన్ ఏంటి మాట్లాడుతుంది ఏంటి? బంగారం అనగానే కొంచెం డివేట్ అయ్యా. నీలాంటి మేధావిని పెట్టుకుని బయట మేనేజ్ చేద్దాం అనుకున్నాను చూడు, నా చెప్పెట్టి నేను కొట్టుకోవాలి. అంటే ఇప్పుడు ఆవిడ తెలివైన ఆవిడ, నేను తెలుగు తక్కువ దాన్ని. తలనొప్పి వస్తుందా గోపాలం? నేను తలనొక్కనా? నా పీక నొక్కు రాదా. అరే, ఆవిడకి మన పెళ్లి గురించి తెలిసిపోద్దామని టెన్షన్ ఒకవైపు, ఆవిడ ఇంట్లోంచి బయటకెళ్ళ పంపాలని ఆలోచన ఇంకోవైపు, నువ్వేమో బెడ్రూమ్ లో చిల్లవుతూ కోపం వచ్చినప్పుడు నన్ను బాతున్నావు. దారిని పోయే గంపని నెత్తిన పెట్టుకున్నా నువ్వు మళ్ళీ నన్ను అంటావేంటి? అయినా ఆవిడ ఆ రోజు అడిగినప్పుడే నాకు పెళ్ళైపోయిందనో లేదా గర్ల్ ఫ్రెండ్ ఉందనో చెప్పేస్తుంటే ఈ ప్రాబ్లం ఉండేది కాదు కదా. రాదా, మన పెద్దవాళ్ళు ఏం చెప్పారు? గతం అన్నావంటే గొయ్యి తీసి కప్పెట్టేస్తాను. ఓ 10 నిమిషాలు ఏదో చేసి మేనేజ్ చేయి, తర్వాత ఆవిడే బయటికి వెళ్ళిపోతుంది. ఎలా అంటే తను కన్ఫ్యూజ్ అయ్యి జనాల్ని కన్ఫ్యూజ్ చేసి పిచ్చి లేనోళ్ళని కూడా పిచ్చాస్పత్రికి పంపించగలిగే కెపాసిటీ ఉన్న కంటిన్యూటీ క్యారెక్టర్ ఒకడు దిగుతున్నాడు. చెప్పు రాదమ్మా. బాబన్న, నువ్వు రావాల్సిన టైం వచ్చింది. ఐఎమ్ కమింగ్. ఉన్నాడులే.
ఎవడాడు? ఎవడైతే ఏంటి, వదిలే. ఎవడాడు? బయటికి వెళ్ళా, వస్తాడు. ఎవడాడు మహేష్ బాబులకి ఎలా? మేడం 1 నిమిట్ మేడం. బా నేను వచ్చేసా. ఈడా. ఎన్ని రోజులైంది బా నిన్ను చూసి. మొన్న రాత్రే కదరా మందు బాటిల్ తీసుకొచ్చి పైకి వెళ్తావుదని కాళ్ళు పట్టుకున్నావు. నిజం చెప్పా, నువ్వు కూడా నన్ను చాలా మిస్ అయ్యావుగా. అయ్యే ఉంటావులే తింగరేదవా. ఒరే అక్కడ ఉంది మా బాస్ రా, నీకు దండం పెడతాను, వెళ్ళిపోరా. బా రాధమ్మ నాకంతా చెప్పింది బా, ఆ, అందుకేగా నేనొచ్చా. నువ్వు చిల్లవ్వు, ఆవిడ్ని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టేలా నేను చూసుకుంటా కదా బా. ఆ, మేడం నా చైల్డ్హుడ్ ఫ్రెండ్ బాబు బా, మా ఆఫీస్ బాస్ రా. బాసా? ఆ, బాస్ అయితే ఆఫీస్లో కూర్చొని ఫైల్స్ చూడాలి గానీ మీ ఇంట్లో కూర్చొని టీవీ చూస్తుందేంటి బా. నా హెల్త్ బాగాలేదని చూడడానికి వచ్చారు మేడం. మేడం మీరు డాక్టరా? 3 రోజుల నుంచి ఒకటే లూజ్ మోషన్స్ మేడం, కొంచెం చూసి చెప్తారా? రే జాగ్రత్త మేనచ్చి కంప్ చేయకు. నువ్వు ఊరుకోబా. ఆ? ఏంటి మేడం అలా చూస్తున్నారు? మీరు డాక్టరే కదా, ఏమైందో కొంచెం చూసి చెప్పరా? ఏం తిన్నా 2 నిమిషాల కంటే అస్సలు ఉండట్లేదు మేడం, సర్రని జారిపోతుంది. బాబు జాగ్రత్త. నువ్వు ఊరుకోబా. నేను డాక్టర్ అని నీకెవరు చెప్పారు? ఏమో మా గోపాలంగాడి బాలేకపోతే మీరొస్తే డాక్టరేమో అనుకున్నా మేడం. ఇందాకే అన్నాడుగా బాస్ అని. అంటే డాక్టర్ చదివి సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టారేమో అనుకున్నా. ఎవడు గోపాలం వీడు? అదే నా బెస్ట్ బ్లడ్ ఫ్రెండ్ మేడం, వాడి మనసు చాలా మంచిది మేడం. మనసుతో పాటు కొంచెం బుర్రగా ఉంటుంది. అవును మేడం, మీరు పాంప్లెట్లు పంచినట్టు జాబులు కూడా ఇస్తున్నారంట కదా. నాకు సీఈఓ పోస్ట్ సిఎఫ్ఓ పోస్ట్ ఇవ్వచ్చు కదా మేడం. ఓర్దేనక్క ఈడేటి ఆవిడ బయటికి పంపుతాడు అనుకుంటే నన్ను కంపెనీ నుంచి బయటికి పంపేలా ఉన్నాడా? చిన్న చిన్న ఉద్యోగాలు వద్దు, డైరెక్ట్ గా సీఈఓ సిఎఫ్ఓ కదా. ఏం జాబ్ చేసావు బాబు నువ్వు ఇంతకు ముందు? నేను వాచ్మెన్గా చాలా ఫేమస్ అయ్యానండి. ఆ తర్వాత కమోడ్ బిజినెస్ పెట్టానండి. పేరేంటో తెలుసా? బాబుగాడి కమోడ్స్. కింద క్యాప్షన్ కూర్చుంటే గంటలేవరు. వాట్? అదే మేడం, కమోడ్స్ బిజినెస్. బాబు నువ్వు ఒకసారి ఆగు. మేడం ఆడేదో జోకులేస్తున్నాడు, మీరు పెద్ద సీరియస్ గా తీసుకోకండి. వాచ్మెన్ జాబ్ గురించా? అబ్బే కాదు, సీఈఓగా జాబ్ అడుగుతుంది గురించి. ఇవాళ మొత్తం ఫ్రీగా ఉన్నాను మేడం, టైంపాస్కి ఎవరు దొరకట్లేదు కదా అనుకున్నా, మీరు దొరికారు. ఈవినింగ్ వరకు మనం ఫుల్ బిజినెస్ గురించే మాట్లాడుకుందాం మేడం. ఏం బిజినెస్ బా? మేడం నేను పెట్టబోయే బిజినెస్లు బా. నీతో నాకు బిజినెస్ ఏంటి? మీ దగ్గర డబ్బులున్నాయి, నా దగ్గర బిజినెస్ ఐడియాలున్నాయి. మన ఇద్దరం కలిసామనుకోండి మన బిజినెస్లు ఎక్కడికో వెళ్ళిపోతాయి. రోడ్ మీదుగా? మీకు కూడా నాలాగే మంచి సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంది మేడం. నీ అంత కాదులే బాబు. సరే గోపాలం, నీ ఫ్రెండ్ వచ్చాడు కదా, నువ్వు మాట్లాడుకుంటూ ఉండు, నేను వెళ్తాను. అదేంటి మేడం డే అంతా ఫ్రీగానే ఉన్నా అన్నాడు? ఇప్పుడే ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది, వెళ్ళాలి. నాకే వినిపించలేదే. ఇదిగో ఇప్పుడు వస్తుంది. హలో హలో మేడం, వస్తున్నా. మేడం. Just 2 minutes. మేడం రాదమ్మా. భలే ఎల్లగొట్టేవా, నీ దెబ్బకి పారిపోయిందిగా. మరి పాపం మేడం ఎంత ఫీల్ అయింది ఏంటో. ఆవిడకన్నా ఎక్కువ నువ్వు ఫీల్ అవుతున్నావు ఏంటి? సాటి మనిషిగా ఫీల్ అవుతున్నానండి. సరే ఆవిడ ఇంటికి వెళ్ళి ఫీల్ అవ్వు. ఏం దౌర్జన్యం చేస్తాం ఎల్లం. అయినా థ్యాంక్స్ బాబన్న, పిలవగానే వచ్చి హెల్ప్ చేసినందుకు. ఊరుకో రాదమ్మా, నువ్వు థ్యాంక్స్ చెప్పడం ఏంటి? రాదమ్మ పిలవడం, ఈ బాబుగాడు రాకపోవడమా? అవునరా, ఇంతకే ఆవిడెవరు? నా ప్రాబ్లమ్స్ తీర్చిన దేవతనాలో లేకపోతే కొత్త ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తున్న ప్రిడేటర్ అనాలో నాకేం అర్థం కావట్లేదు. దేవత తర్వాత ప్రిడేటర్ అన్నాను, అది మాత్రం వినిపించలేదా? వినిపించట్లేదు. నీ పెళ్ళాలకి ఏది నద్దు అది మాత్రం వినేవరం. ఆ దేవుడు ఎందుకు ఇచ్చాడో నాకు అర్థం కావట్లేదు. ఏం రూ, మా రాధమ్మనేందో అంటున్నావు? నేను మీ రాధమని ఏమనట్లేదు, మీ రాధమే నన్ను అంటుంది. ఈ రోజంతా హ్యాపీగా చిల్ అవుదాం అనుకున్నాను, మొత్తం సరిగొట్టేసింది ఆవిడ. రోజేమి ఇంకా అయిపోలేదు, ఇంకా చిల్లవ్వచ్చు. నేను ఫ్రెష్ అయ్యి వస్తాను, ఆగు. సరే
సరే బా, నాకు కూడా పని ఉంది మరి, వెళ్ళొస్తా. జాగ్రత్త. థ్యాంక్ యూ. బాయ్ రా. సరే బా. ఇదిగో గంటల రెడీ అవ్వడం కాదు, తొందర రెడీ అవ్వాలి. 7 సార్లు వెళ్ళి వంట చేయి. మొగుడని కొంచెం కూడా మర్యాద లేకుండా పో. వినిపిస్తుంది. ఐ లవ్ యూ రాధా. ఏంటి ఎన్నిసార్లు కాల్ చేసినా పిక్ చేయట్లేదు? ఏంట్రా వీడు ఎన్నిసార్లు కాల్ చేసినా పిక్ చేయడు? మీరు పెట్టే టార్చర్ కాకుండా ఆ మనిషికి కూడా ఒక లైఫ్ ఉంటుంది కదా మేడం. ఏంటి నేను టార్చర్ చేస్తున్నానా? నేను పెళ్లి పెటాకులు చేయాలనే మిషన్తో ఆ మనిషి లైఫ్లోకి ఎంట్రీ ఇచ్చి నేను టార్చర్ చేస్తున్నానా? నేనేం చెప్తాను మేడం? ఎప్పుడు చూసినా నాదే తప్పంటావు, కానీ అసలు నేను గోపాలంని ఎందుకు ఇష్టపడుతున్నానో ఎప్పుడైనా అడిగావా నువ్వు? డబ్బులు ఉన్నాయి, ఏదైనా చేయొచ్చు అని పోకరు, దానికి కారణం కూడా ఉంటుందా? ఒరేయ్, నీకు మైండ్ వాయిస్కి స్కోప్ లేదు అంటే ఇప్పుడు చిన్నగా మాట్లాడితే నాకు వినిపించదు అనుకుంటున్నావా? సారీ మేడం. మీరెందుకు పెళ్ళైన గోపాలాన్నే ఇష్టపడుతున్నారో తెలుసుకోవచ్చా? అసలు గోపాలంని నేను ప్రేమించిన టైంకి వాడికి పెళ్ళే అవ్వలేదు. కరెక్ట్ టైంకి కారు ఆగిపోయింది. తాగొద్దు అనుకుంటే ఎక్కువ తాగిచ్చేశారు. అసలు ఎక్కడున్నా ఇప్పుడు ఏం చేయాలి? ఈ కార్ ఏమో స్టార్ట్ అవ్వట్లేదు. ఇప్పుడు ఎలా వెళ్ళాలి? చార్జ్ కూడా అయిపోతుందా? అమ్మా, సిగ్నల్స్ ఏమైనా వస్తున్నాయా? ఏంటి మేడం, ఏమైనా ప్రాబ్లమా? ఏం లేదు. పర్లేదు చెప్పండి, మేము వెళ్తే ఇంకెవరు రారు. ఏం లేదు, మీరు వెళ్ళండి ప్లీజ్. హెల్ప్ చేస్తా అంటున్నాం కదా, కోఆపరేట్ చేయండి. ఏంటి మేడం, ఏం మాట్లాడట్లేదు? ఊరు చివరి డెలివరీకి ప్యాపిడే బుక్ చేసుకుని రిటర్న్ చేయడానికి డబ్బులు ఇస్తాడు అనుకుంటే హ్యాపీ జర్నీ చెప్పాడు. పనికి మళ్ళీ ఎదవా. డబ్బులు బొక్క. అయ్యో అది అమ్మాయి ఒక్కతే ఉన్నట్టుంది. రే ఎవరు వస్తున్నాడు రా. ఏమైందండి? ఏం లేదు, కార్ బ్రేక్ డౌన్ అయింది. మాట తడబడుతుంది, మనిషి ఏమో తోలుతున్నారు, ఏరియాలో సిగ్నల్స్ కూడా ఉండవు. మరి కార్ రిపేర్ అనే విషయం మీ ఫ్రెండ్స్కి ఎలా చెప్పారు చెప్పండి? పర్లేదు, నేను వెళ్తాను. అది కాదండి, నా మాట వినండి. ఈ టైంలో ఇక్కడ ఉండడం అంత మంచిది కాదు. దగ్గరలో సిగ్నల్స్ వస్తాయి, అక్కడ దింపేస్తాను, వచ్చేయండి. పర్లేదు, నేను వెళ్తాను. నా మాట రండి. ఇలా ఆపదలో ఉన్న అమ్మాయిని వదిలేసి వచ్చాను అనుకోండి, మరి ఆదాన్ని ఎర్రగొట్టేస్తుంది. నా మాట రండి, రండి, అది ఆరో దింపేస్తాను, రండి. వెళ్ళమంటారా? అన్నట్టు మీరు రాధెవరో అడగలేదు. రాధెవరో కదండి, నా గర్ల్ ఫ్రెండ్, నా లైఫ్లో ఒక దేవత అనుకోండి. తను వచ్చాకే నా లైఫ్ చాలా మారిపోయింది. ఇంకా మీకు చాలా చెప్తాను, ఓపికేనండి. ఇక్కడ యుఎస్లో నాతో ఎవ్వరున్నా కూడా అందరూ మనీ కోసమే ఉన్నారు. ఏ హెల్ప్ చేసినా ఏదో ఒకటి ఎక్స్పెక్ట్ చేసి చేశారు. కానీ ఫర్ ద వెరీ ఫస్ట్ టైం నా నుంచి ఏ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా గోపాలం నాకు హెల్ప్ చేశాడు. అండ్ యు నో వాట్, ఆ రోజు నైట్ మొత్తం అసలు నేనెవరో తెలియకుండా కూడా నేనెక్కడ హై అవుతాను అని నైట్ మొత్తం మాట్లాడుతూనే ఉన్నాడు. ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ హిమ్ దేర్ అండ్ దెన్ ఇట్ సెల్ఫ్. ఆ తర్వాత యుఎస్లో ఏదో పనుండి వెళ్ళాల్సి వచ్చింది. తిరిగి వచ్చి కనుక్కునేసరికి గోపాలంకి పెళ్లి కూడా అయిపోయింది. అయినా తనకి పెళ్ళైపోతే అదంతా నా తప్ప? నలుగురిని పెట్టి కొట్టిస్తా. అయినా ఈ ప్రపంచంలో ఇది ఎవ్వరికి తప్పనిపించినా పర్లేదు. ఐ లవ్ గోపాలం అండ్ ఐ వాంట్ హిమ్ ఇన్ మై లైఫ్. దానికోసం నేను ఏ ఎక్స్టెంట్కైనా వెళ్తా. మొదలేలా లేదుగా. ఇంకా నువ్వు కార్ తీసుకురావా గోపాలం? రాధా, మనం ఎక్కడ స్టార్ట్ చేసాం మర్చిపోయావా? ఆయన ప్రపంచం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. ఎవరి ప్రపంచం? నా ప్రపంచం. నీ ప్రపంచం నేనన్నావు? అదేలే.
టైమింగ్ అనుకుని మ్యాచ్ చేస్తున్నారా లేకపోతే అదే మ్యాచ్ అవుతుందా అర్థం కావట్లేదు. ఎవరి టైమింగ్? అదేలే. హలో గైస్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మ్యామ్. ఏంటి రాధా, ఈ రోజు కూడా మీ హస్బెండ్ బిజీగా ఉన్నారని గోపాలంని డ్రాప్ చేయమని చెప్పాడా? హా, గోపాలనే పిక్ అండ్ డ్రాప్ చేసుకోమని చెప్పారు. ఇక మీదట మేము ఒకే దగ్గర ఉంటాం కదా. ఎక్స్క్యూజ్ మీ? అదే ఒకే ఏరియాలో ఉంటాం కదా, సో ఇక మీదట గోపాలన్నే పిక్ అండ్ డ్రాప్ చేసుకుంటారు అని చెప్పారు మా ఆయన. అంటే ఇక మీదటి నుంచి కలిసే యా, ఉంటాం. సరే, లెట్స్ గో. ఓకే భూమి. మీకు భూమి అంటేనే ఇష్టం అంట కదా, మేడం అంటే నచ్చదని చెప్పాడు గోపాలం. ఇరికించేసింది. వెళ్దాం మేడం. మనసా 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 తుళ్ళిపోకే, మననే వదిలి తనకై వెళ్ళిపోకే. మనసా 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 తుళ్ళిపోకే, మననే వదిలి తనకై వెళ్ళిపోకే.